రైతు రుణమాఫీ అని మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రుణమాఫీ అని మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, మీ అందరికీ, మీరు వాడుడేమో కానీ మేము కూడా పడతాం, ఆగురు. మీ అందరికీ ఆప్తులు, చేవెళ్ళ చెల్లెమ్మగా, చేవెళ్ళ ఆడబిడ్డగా, ఒక్క తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశం అంతటా కూడా సుపరిచితురాలైన మనందరి ఆడబిడ్డ, మన అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు, మాజీ హోంశాఖ మంత్రివర్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, పెద్దలు అన్న శాసన మండలి సభ్యులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సోదరుడు షంబీపూర్ రాజు గారు, గౌరవనీయులు యువ నాయకుడు తమ్ముడు పట్లోల్లా కార్తిక్ రెడ్డి గారు, గౌరవనీయులు మరొక తమ్ముడు యువకుడు పట్నం అవినాష్ రెడ్డి గారు, పెద్దలు నాగేందర్ గౌడ్ గారు, సోదరి స్వప్న గారు, పెద్దలు అన్న కొంపల్లి అనంతరెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు బాలరాజన్న గారు, ఇంకా కృష్ణారెడ్డి గారు, మన డీసీఎంఎస్ చైర్మన్ గారు, ఇంకా వేదిక పైన ఆసీనులైన మా సీనియర్ నాయకులు, మా అబ్దుల్ ముఖీ చందా గారు, ఇంకా రాజేంద్ర నగర్ నుంచి విచ్చేసిన మా తమ్ముళ్ళు, చేవెళ్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, ఈరోజు ఈ రైతు ధర్నా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న రైతన్నలకు, మా ఆడబిడ్డలకు, అన్నాదమ్ముళ్లకు, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఒక 3 రోజుల కిందట శంషాబాద్ మండలం నర్కోడ, శంషాబాద్ మండలమా షాబాద్ మండలమా, నర్కో, ఒక పెళ్లింటే నేను ఆ పెళ్లికి పోయింటి. మన లీడరు మాజీ ఎంపీ మన్న శ్రీనివాసరెడ్డి గారి సోదరుడి కొడుకు పెళ్లింటే పోయింటి. నేను పోయేటప్పుడు ఆయనతో ఆడ జర ఫోన్ బంద్ చేయ రాజరాబాయ్ వెళ్ళింది. పోయేటప్పుడు ఆయన కారు ఆ ట్రాఫిక్ జామ్, రోడ్డు చిన్నగున్నదే, ఆ రోడ్డు 100 బండ్లు అయిపోయినాయి, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కపోయినాం. ఇరుక్కుంటే అక్కడ ఒక షాబాద్కి సంబంధించిన తమ్ముడు, ఆయన పక్కకే ఉన్నాడు, బండి మీద ఉరికొచ్చిండు. అన్నా బాగున్నారా అని పరిచయం చేసుకుని పలకరించిండు. బాగున్న తమ్మి మీరెట్లున్నారు అన్న. ఒక్కటే మాట అన్నాడు, అన్నా కేసీఆర్ పోయినాక మా షాబాద్కు కలవైంది, మా చేవెళ్ళకు కలవైంది. కేసీఆర్ ఉన్నప్పుడు మా షాబాదు, మా చందనవెల్లి, మా సీతారాంపూర్ అంటే ప్రపంచవ్యాప్తం చేసిండు, ప్రపంచం మొత్తం తెలిసేటట్టు చేసిండు. మేడ్ ఇన్ చేవెళ్లలో తయారైన బ్రహ్మాండమైన రైలు డబ్బాలు ఇవాళ వందే భారత్ కోతున్నాయి. చేవెళ్లలో తయారైన, షాబాద్ లో చందనవెల్లిలో తయారైన కార్పెట్లు ఇవాళ సిలికాన్ వ్యాలీ పోతున్నాయి. ఒక గది కేసీఆర్ చేసిండు. మరి ఈయన వచ్చినాక రైతు డామ్ అన్నాడు, రియల్ ఎస్టేట్ వాడు ఆగమవుతున్నాడు, మొత్తం ఆగమాగమైపోయిందన్న బతుకంతా కలదప్పింది అని ఆ తమ్ముడు ఒకటే ఒక మాటలు చెప్పిండు. ఆ తమ్ముడు పేరు రవీందర్ రెడ్డి. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా రవీందర్ రెడ్డి చెప్పింది ఆయన ఒక్కడి మనోభావం కాదు, ఆయన ఒక్కడి అభిప్రాయం కాదు. దాదాపుగా రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు, రాష్ట్రంలో ఉండే ప్రతి తమ్ముడు, ప్రతి అన్న ఇవాళ ఒక్కటే మాట చెప్తా ఉన్నాడు, ఎంత పని చేసుకుంటే వీళ్ళ మాటలు నమ్మి మొత్తానికి అన్న వస్త్రం అని చెప్పి నమ్మిపోతే ఉన్న వస్త్రం పోయే కాడికి వచ్చింది అనే మాట ఇవాళ రాష్ట్రంలోని ప్రతి రైతు బిడ్డ చెప్తా ఉన్నాడు. ఇది నా ఒక్కడి మాటనో ఆ తమ్ముడు మాటనో కాదు. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించమని కోరుతున్నా. ఎన్ని మాటలు, ఎన్ని కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి, యాద్ తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను వస్తూనే ఉన్నా, వచ్చి రాగానే మొట్టమొదటి సంతకం సోనియా గాంధీ జన్మదినం నాడు ఒక్కటే సంతకం పెట్టి 2 లక్షల రుణం ఎత్తేస్తా. ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న లెవెల్ ఉంటే అర్జెంట్ గా బ్యాంకు ఉరికి 2 లక్షలు తెచ్చుకొని తమ్మి నేను కడతా, సోనియమ్మ మీద ఒట్టు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు. 2 లక్షల రుణం అన్నాడు, సోనియమ్మ మీద ఒట్టు అన్నాడు. తర్వాత డిసెంబర్ 9 నాడు సావు కబురు సల్లగా చెప్పిండు. ఇది అయ్యేటట్టు లేదు,
నేను సెక్రటేరియట్కి వచ్చినా ఇడా లంకె బిందెలు ఉంటాయనుకున్నా, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలే ఉన్నాయి అని మాట్లాడిండు. నాకు తెలియక అడుగుతా, మీరు చేవేళ్ళలో బాగా హుషారు ముందే మీరు చెప్పాలి నాకు, లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడే? ఎవరు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు కప్పుకొని నెత్తి మీద తువాలు చుట్టుకొని ఎవడు తెలియని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడు లంకె బిందెల కోసం? మరి ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడా సెక్రటేరియట్కి పోయి ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేని లేవు, అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి, యాడికెళ్ళి చేయాలి? సరే కొత్తగా వచ్చిండు కదా, ఏదో మాట్లాడుతుండు కదా, నిజంగానే కొంత టైం ఇస్తే చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే, కేసీఆర్ సారు ఇంకా మా సబితక్క కొత్తగా వచ్చిండు కదా, తొందరపడద్దు, మనం కూడా ఏదో అనుకొని వచ్చిండు, ఆయన తాడ ఏం లేదంటుండు కదా, కొద్దిగా టైం ఇద్దాం, ఒక 6 నెలలు చూద్దాం అనే మాట మాట్లాడిండు. మరి ఇదే రేవంత్ రెడ్డి డిసెంబర్లో ముఖ్యమంత్రి అయిండు, డిసెంబర్ 3వ వారంలోనో 2వ వారంలోనో బ్యాంకులతో ఒక మీటింగ్ పెట్టిండు. అసలు రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయాలనుకుంటే ఎన్ని పైసలు అవుతాయి అని బ్యాంకులను అడిగిండు. అడిగితే బ్యాంకులు ఏం చెప్పారు ఎరికేనా? నువ్వు 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, 2 లక్షల రుణాలు మాఫీ చేయాలంటే 49,000 కోట్లు అవుతాయి రేవంత్ రెడ్డి గారు, మరి 49,000 కోట్లు ఇంతజాం చేసుకో అని చెప్పిర్రు. ఆయన గొంతుల పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. తెలివక ఏదేదో నరికితిమి, ఆయన తిరకపోతే ఎట్లా బయటపడాలి, వీళ్ళకెళ్ళి ఎట్లా బయటపడి మొత్తానికి తప్పించుకోవాలని చెప్పి ఇక ఆ రోజు నుంచే సాగు తెలివితేటలు చూపెట్టి మొదలుపెట్టిండు. బ్యాంకు వాళ్ళు 49,000 కోట్లు అన్నారు డిసెంబర్లో. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? జనవరిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు, ప్రెస్ మీటింగ్, పత్రికలను పిలుచుకున్నాడు. ఇక వాళ్ళ ముంగట మైక్ పట్టుకొని మళ్ళా లొల్లి పెట్టుకుంటే మాట్లాడుతుండు. ఏం మాట్లాడిండు ఆ రోజు? ఏం మాట్లాడిండంటే, ఇగో నేను 1 సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే 40,000 కోట్లు ఉత్తగానే కట్టి పారేస్తా, అల్కా గడతా అన్నాడు. అంటే 49,000 కోట్లకెళ్ళి 9,000 కోట్లు కటింగ్ పెట్టేసిండు. మొదలు 49 ఉండే, దాన్ని 9,000 కటింగ్ పెట్టి 40,000కి ఆయనతో కోసి పారేసిండు. ఇది జనవరి ముచ్చట. ఇక జనవరి కాగానే ఆయనతో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. ఇక పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు నమ్ముతలేరు, సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్తే చేయకపోతే జాడిచ్చి తంతరేమో, ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు పెట్టిండు. యాదగిరి గుట్టకు పోయిండు, ఇగో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. వికారాబాద్ వచ్చిండు, అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. వేములవాడ పోయిండు, రాజన్న మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. భద్రాచలం పోయిండు, సీతారామస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. ఆఖరికి మహబూబ్నగర్ పోయి కురుమిర్తు మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా అని చెప్పిండు. దేవుళ్ళ కొంప ఉంచుకున్నాడు. ఇప్పుడు అటు ఇటు పోయి 15 ఆగస్టు పోయింది, రుణమాఫీ కాలే. ఇప్పుడు దేవుళ్ళందరూ ఏడ దొరుకుతాడా రేవంత్ రెడ్డి అని వాళ్ళు కూడా ఎత్తుకుతాను, ఏడున్నాడు ఈడని. గింత ద్రోహం అంటే మనుషులను మోసం చేసుడు కాదు, దేవుళ్ళని కూడా మోసం చేసిండు, దైవ ద్రోహం చేసిండు దుర్మార్గుడు. ఇంత కథ ఎట్లుంటదంటే, మొదలు 49,000 కోట్లు డిసెంబర్లో, జనవరికి వచ్చే వరకు 9,000 ఎగిరిపోయింది, 40,000 కోట్లు కడుపు కట్టుకుంటా అన్నాడు. ఇక కడుపు కట్టుకున్నాడో లేదో దాని కథ మళ్ళీ చెప్తా. ఆయనతో ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు, కేసీఆర్ని తిట్టిండు, 4 ఓట్లు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. జూలై నెల వచ్చింది. జూలైలో ఏం చేసిండు? క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు, మంత్రుల మీటింగ్ పెట్టిండు. మంత్రుల మీటింగ్లో చెప్పుకున్నాడట బాధ రేవంత్ రెడ్డి. ఏం చేయాలి, మనం అనుకోపోతే గెలుస్తామని ప్రజలు కూడా గట్లే అనుకున్నారు. ఎమ్మెల్యే వీకిండు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు. కానీ మనమేమో నోటికొచ్చినట్టు మాటలు ఇస్తేవి, మరి అక్కడనేమో మనకు శాతనైతే లేదు, ఎట్లా చేయాలి అని అడిగిండట. అందులో ఒక మంత్రి గారు చెప్పిండట, ఒక పని చేయి సారు, ఇక కటింగ్ పెడదాం, ఎట్లాగూ తప్పది, లేకపోతే ఏదో ఒకటి చెప్పి కటింగ్ పెట్టాలి. నీ ఆధార్ కార్డు నెంబర్ చక్కగా లేదని కటింగ్ పెట్టాలి, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావని కటింగ్ పెట్టాలి, లేకపోతే రేషన్ కార్డు మీద ఒకరికే చేస్తా అని కటింగ్ పెట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ అనాలి, లేకపోతే ఇంకోటి పెట్టాలి, ఎట్లన్నా చేసి తప్పియాలని చెప్పి మరి మంత్రులు సలహా ఇచ్చిండట. అందుకే కేబినెట్లో ఏం చేసిండ్రు, 40,000 కోట్లు కాదు 31,000 కోట్లు ఇస్తామని చెప్పి మంత్రిమండలి తీర్మానం చేసిండ్రు. సరే అనుకుందాం, 31,000 కోట్లు ఇస్తాడేమో నిజమే అని చెప్పి మేము కూడా అనుకున్నాం. 31,000 కోట్లని జూలైలో 2వ వారంలో చెప్పిండు. జర లొలివేటకు రాయ మీ లొల్లి వెనకకెళ్ళి చెవుల జోరిగెలక మీ లొల్లి నాకు
31,000 కోట్లని మంత్రిమండలి అయిపోయినాక బయటకు వచ్చి శిల్క పలుకులు వలికిండు రేవంత్ రెడ్డి. మేము నిజమే అనుకున్నాం. నేను సబితక్క అసెంబ్లీ మీటింగ్ పెడితే జూలై ఆఖరి వారంలో బడ్జెట్ పెట్టిండ్రు. బడ్జెట్ పెడితే మేము అందరం మర్యాదగా పోయినాం. పోతే 31,000 కోట్లు మొదలు 49కి వెళ్ళి 40 చేసి 9,000 కొట్టిండు. 40కి వెళ్ళి 31,000 అని చెప్పి ఇంకో 9,000 కొట్టిండు. ఆయనతో మంత్రిమండలికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకే ఇంకొక 5,000 కోట్లకు కొట్టిండు. 31,000 కోట్ల రుణమాఫీ అన్నాడు. బడ్జెట్లోనేమో 26,000 కోట్లే పెట్టిండు. మాకు అర్థం కాలే. అవు నువ్వు చెప్పింది 31, ఇలా పెట్టింది 26, ఇదేం లెక్కనా రేవంత్ రెడ్డి అంటే ఇక దబాయించిండు, లొల్లి పెట్టిండు. మేము గట్టిగా అడిగితే గట్టిగా మాట్లాడితే అప్పుల పాలైందని నువ్వు రాష్ట్రం యాడున్నాయి లెక్కలు చూస్తే మంచిగానే ఉంది కదా, ఏం రోగం వచ్చిందా నీకు అంటే చెప్పసాత కాలేదు. అందుకే ఏమంటాడు సబితక్క పాపం ఆయన ఒక్క మాట అనలే, గట్టిగా అనలే, ఒక్క మాట గట్టిగా అన్నది. ఏమన్నది? ఇంట్లో ఉంటే దోమలు కుడుతున్నాయి, ఇంటి బయటకు వస్తే కుక్కలు గరుస్తున్నాయి, ఏం నడుపుతున్నారని ఆయన రాష్ట్రం అని చెప్పి మాత్రం తిట్టింది. ఇంట్లుంటే దోమలు కుడుతున్నాయి, డెంగీ జ్వరాలు, చికెన్ గున్యాలు వస్తున్నాయి, ఇంటి బయటికి పోదామంటే కుక్కలు గరుస్తున్నాయి, ఏం నడుపుతున్నారని ఆయన ఒక మాట అన్నది. దాంతో పగబట్టిండు. సబితక్క ఇట్లంటదా? గంట మాట్లాడి మొత్తం బట్టలు ఇప్పేసింది. హైదరాబాద్ లో నెల రోజుల్లో 30 మర్డర్లు అయినాయి అన్నది. అసలు నీకు నడపచాత అయితే లేదన్నది. నేను మాజీ హోంమంత్రిగా చెప్తున్నా, నీకు అసలు నడపొస్తలేదు, శాంతి భద్రతల మీద నీకు అదుపు లేదు అనే వరకు పగబట్టిండు. పగబట్టి ఇక్కడ అప్పుల పాలు కాలేదు, రాష్ట్రం మంచిగానే ఉంది, దివాలా తీసింది రాష్ట్రం కాదు నీ బుర్ర అని చెబితే కోపం వచ్చి ఆయనతో లోపలికి గయ్య ఉరుకుంటూ వచ్చిండు. వచ్చి సబితక్క ఒక్క మాట అనలే. సబితక్క సునీతక్క నా వెనుకనే ఉండే, వెనుకకు కోవలక్ష్మక్క ఉండే, ముగ్గురు దిక్కు చూపెట్టుకుంటా అంటాడు, ఇగో నువ్వు అక్కలను నమ్ముకుంటే మునిగిపోతావు, నీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు. అనగానే అక్క సరున లేచింది. ఏమన్నావు అంటే మాట్లాడాడు. ఎంత దారుణం అంటే 4.5 గంటలు ఒక ఆడబిడ్డను 4.5 గంటలు మైకి ఇయ్యండి నేను ఒక్క నిమిషం మాట్లాడతా అంటే ఒక్క నిమిషం మాట్లాడనీయలే. సబితక్కను ఏడిపించి ఆఖరికి ఆమె కంట నీళ్లు తెప్పించిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చూసిండ్రు అక్క కూడా 24 ఏళ్ల నుంచి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 6-7 సార్లు ఇప్పటికి గెలిచింది అక్క. ఒక్కసారి కూడా ఓడిపోలేదు రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత. అట్లాంటి అక్కను సీనియర్ నాయకురాలను పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుడే కాకుండా ఆ రోజు నిండు శాసనసభలో అవమానం చేసిండు. ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఒక్కటే కారణం, రుణమాఫీ మీద చెప్పే ముఖం లేదు, 6 గ్యారెంటీల గురించి మాట్లాడే దమ్ము లేదు, ప్రజలకిచ్చిన వాగ్దానాలు ఏమైనాయి రేవంత్ రెడ్డి అంటే చెప్పే సమాధానం చెప్పే సత్తా లేదు. 49,000 40,000 ఎట్లయింది, 40,000 31 ఎట్లయింది, 31 26 ఎట్లయింది, 26కి వెళ్ళి మొన్న 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు. అక్కడ పోయి ఏం చెప్తాడు, అయిపోయింది రుణమాఫీ, 17,900 కోట్లు వేసినా ఒడిచిపోయింది, మొత్తం 100% అయిపోయింది అన్నాడు. ఇక్కడ రైతులు బగ్గుమన్నారు, ఎక్కడైందయ్యా రుణమాఫీ, తప్పు చెప్తున్నావు నువ్వు, తప్పుడు కూతలు కూస్తున్నావు, రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పకు అని ఊరూరా రైతులు సావుడప్పు కొట్టుడు మొదలు పెట్టిండ్రు. బ్యాంకుల కాడ లొల్లి, ప్రభుత్వ కార్యాలయాల కాడ లొల్లి, గ్రామ పంచాయతీల కాడ లొల్లి, రైతు వేదికల కాడ లొల్లి, ఎక్కడికక్కడ రైతులు గదిల వరకు భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి. నేను సవాల్ చేసిన, రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే, నీ మాటల్లో నిజం ఉంటే, నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డిపల్లె, వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లె, దమ్ముంటే నువ్వు నేను పోదాం కొండారెడ్డిపల్లె, సెక్యూరిటీ వద్దు, అధికారులు వద్దు, ఎవ్వడొద్దు, ఒకటే కారులో పోదాం, మనం పోయి ప్రజల కాడ కూర్చుందాం, రైతుల కాడ కూర్చుందాం, నీ ఊళ్ళే నీ సొంత ఊళ్ళే రైతులు కింద 100% రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికే పీక్తా అని చెప్పిన. సమాధానం రాదు. నేను ఇంకొక మాట కూడా అన్నా, సరే కొండారెడ్డిపల్లె పోయేందుకు నీకు ముఖం లేకపోతే కొడంగల్ పోదాంపా, కొడంగల్ పోదాం, కోసిగి పోదామా, దౌలతాబాద్ పోదామా, బొమ్మరాజ్పేట పోదామా, ఇంకేడికి పోదామా చెప్పు, గుండమల్లి పోదామా, యాడికి పోదామా చెప్పు, ఆ మండలం పోయి కూసుందాం. ఎంత అయింది రుణమాఫీ, ఎక్కడన్నా ఒక్క ఊళ్ళో ఒక్క మండలంలో 100% అయిందని నువ్వు చెప్తున్న మాట నిజమైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగిన. సమాధానం లేదు, స్పందన రాదు. ఎందుకంటే పచ్చి దగాబాజు ముచ్చటాన్ని ఆయనకు కూడా తెలుసు. ఇక అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే
49,000 కోట్లకెళ్ళి మొత్తానికి 17,700 కోట్లకు కట్ చేసుకుంటా కోసుకుంటా తీసుకొచ్చారు. మేమందరం ఏమనుకున్నాం, 17,000 కోట్లు నిజంగానే పడ్డాయేమో అకౌంట్లో అని మేము అనుకున్నాం. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సావు కబురు సల్లగా చెప్పిండు. ఆ బ్యాంక్ వాళ్ళ మీటింగ్ పెట్టిండు. మళ్ళా అందులో ఉపన్యాసంలో చెప్తుండు ఇంగ్లీష్లో. ఎవరు? బట్టి విక్రమార్క గారు. రైతులకు ఇంగ్లీష్ రాదు కదా, చెప్పేటోడు లేడు కదా అనుకున్నాడు. వచ్చిన వాళ్ళకి చదువుకున్న వాళ్ళు ఉన్నాం కదా కొంతమంది. ఏం చెప్తాను ఎరికేనా? ఇగో మేము మీకు ఇప్పటివరకు 7,500 కోట్లే పడ్డాయి రైతుల ఖాతాలల్లా, మిగతాయి కూడా ఇవ్వాలే, జర మనం సర్దుబాటు చేసుకుందాం అని మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఒక్కసారి నేను మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా. ఎక్కడ 49,000 కోట్లు, ఎక్కడ 7,500 కోట్లు? అంటే ఎంత? 7వ వంతు కూడా కాలే. కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి, సిగ్గులేని ప్రభుత్వం ఇవాళ రైతులను మోసం చేసే క్రమంలో, ఇక్కడికే దీన్ని ఖతం చేసే క్రమంలో ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు చూడండి, నేను ఇవాళ మీకు చేవెళ్ల వేదికగా చెప్తా ఉన్నా. ఇప్పుడు మళ్ళా డ్రామాలు ఆడుతున్నారు. చేస్తాం మమ్మల్ని నమ్ముండ్రి, చేస్తాం మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి తప్పుడు కూతలు గుస్తా ఉన్నారు. నేను చేవెళ్ల రైతన్నలకు, రంగారెడ్డి జిల్లా రైతన్నలకు, వికారాబాద్ జిల్లా రైతన్నలకు, మేడ్చల్ జిల్లా రైతన్నలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతన్నలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది, యాచించి తెచ్చుకున్నాడు కాదు, శాసించి తెచ్చుకోవాలి. మోసం చేసినోన్ని గల్లా వట్టి నిలదీయాలి. ఇందాక స్వామి గౌడ్ గారు ఒక మంచి మాట చెప్పిండు. ఏమన్నాడు? 2 లక్షల మీద రుణం ఉంటే మీదికెళ్ళి ఉన్నదంతా కట్టుండ్రి, అప్పుడు 2 లక్షలు వేస్తాను ప్రభుత్వం అంటుంది. మనం అడగాలి, ముందు నువ్వు కట్టు 2 లక్షలు, అటెనక నేను కట్టేది నేను కట్టుకుంటా, అది మా బాధ ఏదో నేను పడతా అనే మాట రాష్ట్రంలోని రైతులు చెప్పాల. మన నర్సాపూర్లో మా సునీతా లక్ష్మారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క ఒక రైతుని తీసుకొచ్చింది అసెంబ్లీకి. ఆ రైతు మొత్తం ఇచ్చిండు మాకు. ఆ రైతు చెప్తున్నాడు, అన్న డిసెంబర్ 9 నాడు నాకు 80,000 రుణం ఉండే. నేనేమనుకున్నా, కాంగ్రెస్ వాళ్ళు రాగానే రుణమాఫీ చేస్తారని చెప్పి వాళ్ళకే ఓటేసిన. మరి ఓటేసిన తర్వాత ఇప్పుడు జూలై మాసంలో ఉన్నాం. మరి ఇప్పటిదాకా మొత్తం మిత్తి పెరిగింది, ఇంకో 9,000 కట్టమంటుండ్రు. నా తప్పు కాదు కదా, నేనెందుకు కట్టాలి మిత్తి? 9 నెలల మిత్తి నేనెందుకు కడతా? ప్రభుత్వం కట్టాలి కదా, మీరు మా తరపున అడగాలి కదా అనే మాట రైతన్న అడుగుతా ఉన్నాడు. నేను రాష్ట్రంలోని రైతన్నలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిసెంబర్ 9 అని చెప్పమన్నది మనం కాదు, అడిగింది మీరు కాదు, చెప్పింది రేవంత్ రెడ్డి, చెప్పింది రాహుల్ గాంధీ, చెప్పి మాట తప్పింది వాళ్ళు. 9 నెలలు మోసం చేస్తున్నది వాళ్ళు. మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది. 2 లక్షల వరకు ఎలాంటి కొర్రీలు లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి కట్టింగులు లేకుండా, ఎటువంటి డ్రామాలు లేకుండా మీరు 2 లక్షల వరకు రుణమాఫీ చేయవలసిందే, మిత్తి కూడా మీరే కట్టవలసిందే అనే మాట రాష్ట్ర రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ విషయంలో వదిలిపెట్టొద్దు, తప్పకుండా వాళ్ళ వెంట పడాలి. నేను ఇంకొక మాట మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా. ఇది ఎందుకు ముఖ్యం రుణమాఫీ అంటే, ఇవాళ తప్పించుకుంటే రేవంత్ రెడ్డి రేపు మీకు రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ రైతు బంధు 5,000 ఇస్తే నేను 7,500 ఇస్తా అన్నాడు. కేసీఆర్ కంటే నేను 1.5 రెట్లు ఎక్కువ ఇస్తా అని నరికిండు. ఇవాళ తప్పించుకున్నాడు అనుకో, ఇవాళ కట్టింగులు పెట్టిండనుకో రుణమాఫీలా, రేపు మీ రైతు బంధులో కూడా ఇదే కట్టింగులు పెడతాడు, ఇదే రకంగా కోసేస్తాడు. రైతు బంధు మీకు రాకుండా చేస్తాడు. యాది పెట్టుకోమని చెప్పి నేను మీ అందరిని కోరుతా ఉన్నా. ఇవాళ మీరు ఇడిచి పెడితే, ఇవాళ మీరు అయ్యో పాపం పోనీతి అంటే రేపు రైతు బంధు కూడా పోతుంది, అందులో కూడా కోత పడుతుంది, అందులో కూడా మళ్ళీ ఇదే మోసం జరుగుతుంది. నేను ఇంకొక మాట మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడేమో నెంబర్లు మంచిగానే ఉండే, ఆధార్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ల సమస్య రాలే, అప్పుడు రేషన్ కార్డు సమస్య రాలే, అప్పుడు పీఎం కిసాన్ గైడ్ లైన్స్ రాలే. 72 లక్షల మంది రైతులకు 72,000 కోట్లు మీ ఖాతాలో ఇప్పుడే అక్క చెప్పినట్టు టింగు అనుకుంటా నాట్లేసే టైంకు బ్రహ్మాండంగా మీకు రైతు బంధు ఖాతాలో పడుతుండే. మరి అప్పుడు రాని సమస్యలు ఇవాళ ఎందుకు వస్తున్నాయి? ఆ రోజు లేని ఆధార్ కార్డు సమస్య ఇవాళ ఎందుకు వస్తుంది? ఆ రోజు లేని అకౌంట్ నెంబర్ సమస్య ఇవాళ ఎందుకు వస్తున్నది? ఆ రోజు లేని రేషన్ కార్డు సమస్య ఇవాళ ఎందుకు వస్తున్నది? చెప్పమని చెప్పి మనం అడగాల. ఇవాళ అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని, నేను చూసిన ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు చేవెళ్ళ ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇచ్చిండు, రైతు రుణమాఫీ అయిపోతుంది, అధికారులు ఉన్నారు వాళ్ళకి చెప్పుకోవాలి. నేను అడుగుతున్నా, రైతులు ఓట్లేసింది అధికారులకు కాదు, బ్యాంక్ అధికారులకు వేయలే. రైతులు ఓట్లేసింది ఇక్కడ ఉండే వ్యవసాయ అధికారులకు వేయలే.
రైతులు ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి వేసిండ్రు. అందుకే రైతన్నలు నేను అడుగుతా ఉన్నా, చెప్పుకున్నాడు అధికారులకు కాదు, పట్టాల్సి వస్తే గల్లా కాంగ్రెస్ నాయకులది పట్టండి, పట్టి నిలదీయండి. అవసరమైతే గల్లా బట్టి అడగాలి. ఏమాయ కొడక 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఎక్కడ పోయిందని అడగాల. ఇవాళ ఇద్దరు ఆడబిడ్డలు జర్నలిస్టులు ఏం తప్పు చేసిండ్రు? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు రేవంత్ రెడ్డిని ఏమన్నా బూతులు తిట్టినరా? నీ లెక్క లాగుల తొండలు ఇడిచి పెడతామన్నారా? ఏమన్నారా? నీ లెక్క అడ్డమైన భాష మాట్లాడినరా? ఏం చేసిండ్రు? పాపం ఒక అమ్మాయి విజయారెడ్డి అనే జర్నలిస్టు, ఇంకొక అమ్మాయి సరిత అనే ఆడబిడ్డ, ఇద్దరు సీదా కొండారెడ్డి పల్లెకు పోయినరు. కొండారెడ్డి పల్లెలో నిజంగా రుణమాఫీ జరిగిందా లేదా ఇది తెలుసుకుంటందుకు పోయినరు. తెలుసుకుంటందుకు పోతే అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళను బురదల నూకేసి వాళ్ళను కొట్టి ఇక రకరకాలుగా అసభ్యంగా ప్రవర్తించి కొండారెడ్డి పల్లెలో 2 ఆడబిడ్డలకు అవమానం చేసిండు. నేను అందుకే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నావు? విలేకరులు వాస్తవాలు బయట పెడితే ఎందుకు భయమైతున్నది? రుణమాఫీ చేసిన మాట వాస్తవమే అయితే, రుణమాఫీ నువ్వు 100% చేసిన ముచ్చట నిజమైతే ఎందుకు కొండారెడ్డి పల్లెలో నీ ఇంటి ముంగట, నువ్వు పుట్టిన ఇంటి ముంగట 2 ఆడబిడ్డలను అవమానం చేసినావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను అందుకే సబితక్క చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నా. మనందరం రేపటి నుంచి చేయవలసింది ఒకటే, ఇడిచిపెట్టొద్దు. మనం వెంట పడవలసింది వ్యవసాయ అధికారులు కాదు, రెవెన్యూ అధికారులు కాదు, బ్యాంక్ అధికారులు కాదు. వాళ్ళతో మనకు పంచాయతీ లేదు. మీ ఊళ్ళో ఉండే కాంగ్రెస్ లీడర్ ఎవడైతే ఉంటాడో వాన్ని పట్టుకోండి. ఏమాయ కొడక ఎక్కడ పోయింది నీ రుణమాఫీ అడగండి. ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనను అడగండి. ఏం చూసిపోయినావు, ఎందుకు పోయినావు, ఏం తీసుకొని పోయినావు, నువ్వు రుణమాఫీ చేయి, చేసినాక మాట్లాడని చెప్పి ఎమ్మెల్యేని అడగండి. ఓట్లు ఎవరికి వేసినామో గవాళ్ళని అడగాలి, గవాళ్ళని నిలదీయాలి. అంతేగాని అధికారుల చుట్టూ తిరుగుండ్రి, వీళ్ళ కాడికి ఓన్రి, వాళ్ళ కాడికి ఓన్రి, మనకేం ఖర్చు వాళ్ళ కాడికి పోయేది. మనం పోవాల్సింది మనం ఓట్లు వేసిన ప్రజాప్రతినిధుల కాడికి పోవాలి, నిలదీయాలి, అడగాలి, గట్టిగా చెప్పాలి. అక్కడ దబ్బన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారనుకో, తప్పకుండా వాళ్ళకు పోయి దరఖాస్తు ఇవ్వండి. మా తరపున ప్రభుత్వానికి చెప్పండి, మా తరపున ప్రభుత్వాన్ని నిలదీయండి, మా తరపున ప్రభుత్వాన్ని మీరు గల్లాబట్టి అడగండి అని చెప్పి తప్పకుండా నిలదీయండి. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఇయాలడిది మొదటి అడుగు మాత్రమే. రుణమాఫీ జరిగేదాకా ప్రతి ఊళ్ళో చేవల్లో ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరిగేదాకా 2 లక్షల రూపాయలు మీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో, కండిషన్లు లేకుండా, కొర్రీలు లేకుండా, కోతలు లేకుండా, కట్టింగ్లు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేసేదాకా మీ వెంట పడతాం, మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టమనే మాట రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ నాయకులందరినీ నేను హెచ్చరిస్తా ఉన్నా. మాటలు చెప్పినంత అలక కాదు ప్రభుత్వం నడుపుడు అంటే. అధికారంలో లేనప్పుడు ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? చెట్టుకు గట్టేసి కొట్టుండ్రి, ఎక్కువ మాట్లాడితే లాగుల తొండలిడిచి పెడతా, గుడ్లు వీకి గోటీలాడతా. రేవంత్ రెడ్డి నేను నీకు చెప్తున్నా, నువ్వుగిన రుణమాఫీ చేయకపోతే ఖచ్చితంగా నీకు జరుగుతాయి, నువ్వు చెప్పిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. నిన్ను దమ్ముంటే రా, నేను మళ్ళీ చెప్తున్నా, దమ్ముంటే రా. నువ్వు ముఖ్యమంత్రి 8 నెలలే అయింది, ఏ ఊరికి పోదామప్పా, సెక్యూరిటీ లేకుండా రా. దమ్ముంటే నువ్వు రా, నేను కూడా వస్తా. అధికారులు వద్దు, ఎవ్వలొద్దు, పోదాం. ఏ ఊళ్ళోనైనా రైతులు నువ్వు బాగా చేస్తున్నావు, బాగా నడుపుతున్నావు, అన్ని చేస్తున్నావు, టైంకు విత్తనాలు ఇస్తున్నావు, టైంకు యూరియా వస్తున్నది, మద్దతు ధర వస్తున్నది, బోనస్ వస్తున్నది, మాకు నువ్వు చెప్పిన రుణమాఫీ అయ్యింది, రైతు బంధు పడుతున్నది అని ఏ ఒక్క ఊర్లోనన్నా చెప్పరా? ఊర్లలోనే తెలుసుకుందాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇక్కడికి వచ్చేటప్పుడు మా తమ్ముడు కార్తీక్ చెప్తా ఉన్నాడు, అన్నా పాత రంగారెడ్డి జిల్లా మొత్తం రైతన్నలు చాలా మంది, కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు ఊళ్ళల్లా, కొంతమంది పాపం ఇది వరకు రియల్ ఎస్టేట్ కూడా చేసుకుంటూ ఉండే, వాళ్ళ పరిస్థితి కూడా ఆగమైపోయిందన్న, వాళ్ళ గురించి కూడా మాట్లాడని చెప్పిండు. నేను మా రంగారెడ్డి జిల్లాలో ఉండే రైతన్నలందరినీ ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇవాళ ఎట్లయింది, ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ కరెంటు కోతలు, మంచినీళ్లు లేక, అదేవిధంగా సాగునీరు లేక ఇవాళ పరిశ్రమలు ఉన్నాయి పోతుంటే, ఏ రకంగా రేపటి రోజున పెట్టుబడులు ఇక్కడి నుంచి తరలిపోతుంటే మన భూములకు ధరలు వస్తాయి, ఆలోచన చేయండి. ఉన్న ప్రాజెక్టులు రద్దు చేస్తాండు, ఫార్మాసిటీ రద్దు, ఎయిర్పోర్ట్ కు పోయే మెట్రో రద్దు. ఇక మన అట్లాంటప్పుడు రంగారెడ్డి జిల్లా డెవలప్మెంట్ ఎట్లయితుంది మనం ఆలోచన చేయాలి. అందుకే కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన తర్వాత మేము ఇవాళ రైతులుగా బాధపడుతున్నామనే రైతన్నలందరికీ, రాష్ట్రంలో ఉన్న వాళ్లకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీ తరఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ ఉన్నది,
బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి కూడా. తప్పకుండా రైతుల పక్షాన కొట్లాడతాం, వదిలిపెట్టాం. అక్క ఇప్పుడే ఒక మంచి మాట చెప్పింది నాకు. అక్క ఏమన్నదంటే ఈ పోరాటం ఇక్కడితో ఆపద్దండి, రుణమాఫీని ముంగడు తీసుకుపోవాలి, రుణమాఫీ అయ్యేదాకా మనం వెంటబడాలి, ఊరూరికి పోవాలి, ప్రతి నియోజకవర్గానికి పోవాలని చెప్పింది. ఒక్క రుణమాఫీ కాదు, నెక్స్ట్ 6 గ్యారంటీలు ఎంబడ పడతాం, అటెన్క నీ డిక్లరేషన్లు ఎంబడ కూడా పడతాం. చేవెళ్ళకి వచ్చి నువ్వు చెప్పినావు ఎస్సీ డిక్లరేషన్ అన్నావు, కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అని నరికినావు, వదిలిపెట్టాం. బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డికి పోయినావు, 42% రిజర్వేషన్ ఇస్తా బీసీలకు అన్నావు, అది కూడా వదిలిపెట్టాం. అదే విధంగా రైతు డిక్లరేషన్ అన్నావు, చాలా కథలు చెప్పినావు, ఏది వదిలిపెట్టాం. మహిళా డిక్లరేషన్ వదిలిపెట్టాం, విద్యార్థి డిక్లరేషన్ వదిలిపెట్టాం, యువతకి ఇచ్చిన డిక్లరేషన్ వదిలిపెట్టాం, మైనారిటీలకు ఇచ్చిన మాటను నిన్ను మాట తప్పితే ఏం చేయాలో చేస్తాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే, మొదటి అడుగు మాత్రమే. భవిష్యత్తులో మరింత ఉధృతంగా పనిచేద్దాం. మీ అందరితో నేను కోరేది ఒకటే, మీరు దయచేసి మనం ఎవరిని కొట్టేది లేదు, రేవంత్ రెడ్డి లెక్క బూతులు మాట్లాడేది లేదు, చెడ్డ మాటలు మాట్లాడే అవసరం అసలుకే లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా చాలా పద్ధతిగా ఏ ఊరికి ఆ ఊరు ఒక్కటైదాం. కాంగ్రెస్ వాళ్ళ మోసాన్ని, వాళ్ళు ఇచ్చిన 420 హామీలను ప్రజల ముంగట పెడదాం. ఇలా ఏమైంది, ఏం కాలేదు ఆలోచించమని కోరుదాం. చెడ్డ మాటలు మాట్లాడే అవసరమే లేదు, రేవంత్ రెడ్డి లెక్క బజారు భాష మాట్లాడే అవసరం అంతకంటే లేదు. కేవలం ఆ ఊళ్ళో ఉండే కాంగ్రెస్ వాళ్ళను ప్రజల ముంగట నిలబెట్టి గిన్ని మాటలు చెప్పారు. మీరు కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తే మీరు 4000 అన్నారు, ఏమాయ 4000 పెన్షన్. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తే పెళ్లికి తులం బంగారం అన్నారు, ఏమాయ తులం బంగారం. ఈ మాటలు అడిగి కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళ ముంగట ఎండగడితే చాలు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే 70 లక్షల మంది రైతుల తరపున ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ మీకు రుణమాఫీ జరిగేదాకా, ఈ ప్రభుత్వం మెడలు వంచేదాకా ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటది. మీ ఆశీర్వాదంతో, మీ దయతో, మీ యొక్క ప్రోత్సాహంతో, మీ ప్రేమతో ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మళ్ళొక్కసారి చేవెళ్ల వేదికగా విజ్ఞప్తి చేస్తూ, రైతు వ్యతిరేక ప్రభుత్వం గట్టిగా అన్ని పిడికిలు లేవాల, రైతు వ్యతిరేక ప్రభుత్వం, సీఎం కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ వెంటనే పూర్తి చేయాలి. 2 లక్షల రుణమాఫీ వెంటనే, 2 లక్షల రుణమాఫీ వెంటనే. జై తెలంగాణ. థ్యాంక్ యూ.